మనకేమో మొహం మీద అనేస్తాను, బడబడ మాట్లాడడం తెలుసు. నాకు ఎక్కువ ఫ్రెండ్స్ లేరు. ఫ్రెండ్స్ ఉంటే నాతోటి ఉండరు. ఎందుకంటే వాళ్ళు ఎందుకు ఉండరంటే, నేను ఎందుకు ఉండనంటే నాకు ఏదైనా దాచిపెట్టడం రాదు. ఏదైనా మొహం మీద చెప్పడమే వస్తుంది. ఏది చేసినా మొహం మీద చెప్పడం, ఏదన్నా మొహం మీద అనడమే వస్తుంది. నాతోటి ఉంటుండని లేకుంటే లేదు, సంబంధం లేదు. నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అనేది లేరు. కానీ నా డ్యూటీ దగ్గరవి నాకు ఎవరు ఫ్రెండ్స్ అనేది లేదు. అందరు నాతోటి అక్క అక్క అని బాగానే మాట్లాడతారు. కానీ నమ్మించి గొంతు కోసే రకం అంటే జనాలే ఉంటారు. చూడండి, జనాలే ఉంటారు. మహిళలు అయితే చాలా ఉంటారు. ఇంకా సెక్రటరియట్లోనైతే నేను ఎంతమందికి మంచిగా చేసినో నాకు తెలుసు, వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళు రాలేదని నేనేం ఫీల్ అవుతలేను, వాళ్ళు రావాలని నేనేమి అనుకుంటలేను. ఈరోజు ఎప్పటికే కానీ మనమే తినాలి, మనమే ఉండాలని ఆలోచించొద్దు. మనం తినకున్నా నలుగురు తినాలి, నలుగురం తింటే నలుగురం తినాలి, సస్తే నలుగురం చాలు, బతికితే నలుగురం బతకాలన్నట్టు మాట్లాడతాను. నాదైతే అట్లుంటుంది. ఇంకా వేరే వాళ్ళది ఎట్లుంటుందో ఇంకా నాది డ్యూటీ పోయినప్పటి నుంచి అర్థమవుతుంది స్టాఫ్ది ఎట్లుందో. సరేలే, పైన దేవుడు ఉన్నాడు, ఎట్లా ఏదంటాడు, వాడు ఎన్ని రోజులు ఉంటాడు అది చూద్దాము. ఇంకెంతెంత మందిని తీసుకోవడం అది చూస్తాను. నాదైతే ఇక బతుకుతున్న ఫ్రెండ్స్ ఎట్లనో అట్లా బతుకుతున్నాను, ఎట్లనో అట్లా ఉన్నాను. కానీ ఫస్ట్ టైం నేను ఇట్లా ఉండడము ఫస్ట్ టైము. మళ్ళీ అందరు మాట్లాడుతున్నారు, అందరు ఫోన్లు చేస్తున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ చెప్తున్నారు. అసలు నోరో వంది ఏందో కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ చెప్తున్నారు. ఇక సాధికైతే ఎవరు చెప్పుకుంటారు చెప్పు, అసలు వాడిని నేను వదిలేది లేకుండే కానీ వదిలేసిన, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోపోనరు అన్నట్టు వాడు మాట్లాడుతున్నాడు. సరే చూద్దాంలే, ఎట్లా ఉంటే అట్లా అవుతుంది. వీళ్ళు ఒక ఆడదాని మీద కడుపు మీద మన్ను కొట్టారు. నా ఉసురు నా కలకాల ఖచ్చితంగా తగులుతుంది. వాళ్ళు ఎట్లనన్నా తలుగుతుంది అంతే. వాళ్ళకి తలగాలే, వాళ్ళు గూడవాళ్ళే, అది చూస్తున్నాను నేను. ఆడదాని ఉసురు మంచిది కాదు. నేను ఏ తప్పు చేయలేదు. నేను డేరుగా ఉన్నందుకు, మొహం మీద మాట్లాడినందుకు, నేను అందరికీ సాయం చేసినందుకు ఈరోజు నాకు దెబ్బ తగిలింది. అందుకే ఇప్పటి నుంచి నేను కుక్క కన్నా పెడతాను కానీ మనసులో పెట్టదలుచుకోలేదు. నాకు చాలా తెలివి వచ్చింది. నేను దాన ధర్మాలు, సాయము, 10 రూపాయలు సాయము, అన్నం పెట్టడం అవన్నీ చేయను. ఎందుకంటే చాలామంది డ్యూటీలు పెట్టించిన వాళ్ళని వదిలేసి అందులో డ్యూటీ చేసుకుంటా, అందులో బాయ్స్తో పరిచయం చేసుకొని మాట్లాడి మళ్ళీ పెట్టించిన వాళ్ళతో దుష్మన్ అయిపోయిన మహిళలు ఉన్నారన్న. ఆ మహిళలు అది వాళ్ళవి ఇప్పుడు వాళ్ళవి ఎన్ని రోజులు ఉంటారు, అది అన్ని రోజులు ఏదే కానీ శాశ్వతం కాదు మనకు. ఇప్పటికైనా మనం వెళ్ళేదే బయటికి. ఈరోజు నా కళ్ళు కప్పిరు, నాకు తెలిసిందని చెప్పి నాతో మాటలు బంద్ చేసిర్రు. లేకపోతే లోకానికి మొత్తం సెక్రటరీలో లోకానికి మొత్తం తెలుస్తుంది. అది ఎట్లా ఆల్రెడీ తెలిసింది, కానీ ఎవరు మొహం మీద అనలేకపోతున్నారు. ఏదో బుద్ధి మంత్రాలు తలకాయ కిందికి వేసుకొని పోతుంది, నోరిప్పదు, ఏగష్ట బడబడ మాట్లాడదు అని అనుకుంటాము. అదే పెద్ద బజార్ లంజదండి, అదే పెద్ద బజార్ లంజది. ఆ లంజదని ఇంకా 4 లంజలను ఖరాబ్ చేస్తుంది. అట్లాంటి లంజలను పెట్టించిన నేను. కానీ నేను పెట్టించిన వాళ్ళకు కుక్క కన్నా విశ్వాసం ఉంటుంది, వాళ్ళకి విశ్వాసం లేదు. వేస్ట్ ఉండలు. చూద్దాం ఎన్ని రోజులు. నేను అన్నం పెట్టిన నిసబెట్టి ముంగట వచ్చి కూర్చున్న వాని దిక్కు మాట్లాడుతున్నారంటే అది అసలు ఆడదా గాడుతో నాకు తెలియదు. దాని దగ్గర ఎంత పెద్ద టాలెంట్ ఉందో అందులోనే అర్థమైపోతుంది మనకు. ఇంకా అది మాట్లాడిందే మనకు మంచిది, మనకు ఇజ్జత్ ఉండదు. అది మాట్లాడితే దాంతో మనం మాట్లాడితే మనకి ఇజ్జత్ ఉండదు. మాట్లాడిందే మంచిది. ఒక్కళ్ళు కాదండి, ఒక 5-6 మంది అట్లనే ఉన్నారు. ఒక్కళ్ళని మాట కాదు, 5-6 మంది అట్లనే ఉన్నారు. అన్నం పెట్టిన చేయి నరకడము అలవాటు అయిపోయింది ఈ మధ్యలో. అందుకే నేను అన్నం పెట్టండి చేయి నరికించుకోను. సస్తుంటే ఎప్పుడు చచ్చిపోతారా 2 అడుగులు నడిచి మట్టేసి వద్దామా అని అనుకున్నట్టు నిర్ణయం తీసుకున్నా. నేను ఎవరికి సాయం చేయదలుచుకోలేదు. నేను ప్రతి ఒక్క వీడియో పెడతాను, ప్రతి ఒక్కటి నాకు సపోర్ట్ చేయండి. అంటే డ్యూటీ చేయకుండా పర్వాలేదు, డ్యూటీ చేసేటోళ్ళైతే నాకు ఎప్పుడో పెడతారు. డ్యూటీ చేయకుండా పర్వాలేదు, ప్రతి ఒక్కటి మీకు పెడతాను నేను. ప్రతి ఒక్కటి నాకు నేను అంటే ఏ వీడియో పెట్టినా కానీ కొంచెం రిప్లై ఇవ్వండి ప్లీజ్.